యాక్చువల్లీ మొండోళ్ళని ఎవరో అనుకుంటారు కదా, దేవుడు అంట మొండోడు ఎవరు లేరు. ఒకసారి ఫిక్స్ అయ్యాడంటే ఫిక్స్ అయిపోయాడు అంతే. ఇక నువ్వు ఏమన్నా చెయ్యి, నిన్ను కొడతాడు, తిడతాడు, నిన్ను వంచుతాడు, ఏదో చేస్తాడు. ఆయన అనుకున్నది సాధించుకుంటాడు. దేవుడు అనుకున్నది సాధించినట్టు ఈ ప్రపంచంలో ఎవరు అనుకున్నది సాధించలేరు. నిన్ను ఒక్కసారి టేకప్ చేశాడా, ఇక 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 ఆయన దుప్పటి ఒకసారి నీ మీద పడిందా, ఒకసారి ఆయన నిన్ను కోరుకున్నాడా, ఇక అంతే, నిన్నెట్టా నా విరగొట్టుకుంటాడు. బెస్ట్ ఏంటి తెలుసా, ఈ మాట సౌలుకు చెప్తున్నాడు. సౌలు, నేనేం కోరుకున్నా, నువ్వు నన్ను వద్దన్నా నాకు నువ్వు కావాలి, నువ్వు నన్ను హింసిస్తున్నా నాకు నువ్వే కావాలి, మా వాళ్ళందరిని చంపేద్దామని ప్లాన్ వేసావు, పేతుర్ని యోహాన్ని వీళ్ళందరిని వేసేద్దామని ప్లాన్ వేసావు, అయినా నాకు నువ్వే కావాలి, నువ్వేదో పెద్ద బ్యాచ్ని తీసుకొని దమస్కోపోతున్నావు, నాకు అయినా నువ్వే కావాలి, నువ్వు వాక్యం తెలిసి కూడా నన్ను ధిక్కరిస్తావు, నాకు అయినా నువ్వే కావాలి. ఇదేంది ప్రభు, నా మీద కలబడి నువ్వు అట్టు అనుకున్నా నాకు నువ్వే కావాలి, నేను ఫిక్స్ అయిపోయా, నాకు నువ్వు కావాలి. నీకు స్ట్రైట్గా ఒక మాట చెప్తా, విను. ఏ మాట? వద్దాం అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం. ఆ ఫస్ట్ టైం ప్రభు కలుస్తా వచ్చినప్పుడు స్ట్రైట్గా సాల్ సాల్ వై డు యు పర్సిక్యూట్ మీ అన్నప్పుడే ఒక మాట చెప్పేశాడు. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం 14వ వచనం. సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు, ముని కోడలకు ఎదురు తన్నుట నీకు కష్టమని. చాలండి, నువ్వు ఎందుకు నన్ను హింసిస్తున్నావు అనగానే ఇంకో మ్యాటర్ కూడా చెప్పాడు. ఏంటంటే, సౌలు, నేను ఫిక్స్ అయిపోయా, నాకు నువ్వు కావాలని, నేను ఫిక్స్ అయిపోయా నీతో పని పెట్టుకుందామని, నేను ఫిక్స్ అయిపోయా నిన్ను ఒక రాయబారిగా, ఒక శిష్యుడిగా, ఒక అపోస్తలుగా తయారు చేస్తామని నేను ఫిక్స్ అయిపోయా. నువ్వు వినలేదనుకో, నీ కష్టాలు అంతే. ఏం కోరికండి సౌల్ని, ఏం కోరిక సౌల్ని పిలవడం. దేవుడు అంటున్నాడు, సౌలు, నువ్వు నన్ను హింసిస్తున్నావు, అయినా నాకు నువ్వు కావాలి, నేను ఫిక్స్ అయిపోయా, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను ఫిక్స్ అయిపోయా. సింపుల్ థింగ్ ఏంటంటే, నీ పార్ట్ ఏంటంటే, నేను అనుకున్నది నువ్వు ఒప్పుకోవాలంతే. ఒప్పుకోలేదా పడతానే ఉంటాయి, తగులుతానే ఉంటాయి. ఇక మునికోళ్ళు ఎదురు తగిలి నీకు చాలా కష్టం. నేను ఫిక్స్ అయిందే అవుతుంది, మర్యాదకి ఇటు వచ్చేసాయి. సౌలు ఆ రోజు చాలా బుద్ధి కలిగిన పని చేశాడు. ఏం చేశాడు తెలుసా? ప్రభా, బుద్ధి ఉంటే నిన్ను ఎదురేసుకోను. ఎందుకు తెలుసా? సౌలుకు బాగా అర్థమైంది. ఈయన కనపడితేనే కింద పడి గుడ్డోడిని అయిపోతే, ఈయనతో పెట్టుకుంటే అసలు కథ ఏంటి? ఊరికే అట్ట వెలుగట్ట కనపడితేనే కింద పడి గుడ్డోడిని అయిపోయి, ఏ రోజు నా చేతులు పట్టుకొని తీసుకెళ్ళి 3 రోజులు పోలేదు, నీళ్ళు లేదు. ఈయనతో పెట్టుకున్నానంటే మళ్ళీ కష్టతరం, అంటే ఇంకా అది ఎట్టుంటుందో. ఇవన్నీ వద్దు. సింపుల్ ఏంటంటే, ప్రభా, నాదేదో తెలియక పిచ్చిగా ఏదో చేశాను, చేతులు ఎత్తేస్తున్నాను, ఇక ఇప్పుడు నుంచి నువ్వు చెప్పింది చేసుకుంటా, దానికి ఎందుకు ఎదురుతా అనుకోవడం. తన్నకుండానే ఈ రేంజ్ అయితే తంత ఇంకేమైపోతుంది, క్యాన్సర్, ఎయిడ్స్ అన్నీ కలిసి వస్తాయేమో, నాకు వదిలే, అవన్నీ సరెండర్ అయిపోతా. అప్పుడు దేవుడు పని పెట్టుకున్నాడు. ఎంత అద్భుతమైన పని పెట్టుకున్నాడు తెలుసా? దట్ వాజ్ ద డే 3 వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ సాల్. ఆ దినము సౌల్ యొక్క జీవితంలో 3 అద్భుతమైన సంగతులు జరుగుతూ వచ్చాయి. ద ఫస్ట్ థింగ్, హీ వాజ్ కాలింగ్ సంబడి లార్డ్. మొట్టమొదటిది ఏంటంటే, ఆయన హూ ఆర్ యూ. ఒక సామాన్యంగా ఆలోచిద్దాం. నువ్వు పోతా ఉన్నావు, అకస్మాత్తుగా నీకు ఎక్కడి నుంచో ఒక వెలుగు వచ్చేసింది, లేకపోతే నీకు స్వరం వినపడింది. ఏంటంటే, నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అంటే మనం ఏమంటావు? ఎవరయ్యా నువ్వు, ఎవరు? అంతేగాని దేవుడా, ప్రభువా, ఇలాంటి మాటలు మనం ఎందుకంటాం? We may retaliate with amazement or excitement, saying, or with confusion, saying, who are you? But he's asking, who are you, Lord? That day he understood the lordship of the Lord Jesus Christ. యేసయ్య ప్రభువు అనే సంగతి ఫిక్స్ అయిపోయాడు. ఆయన ఎవరో తెలియదు. హీ డజంట్ నో హూ జీసస్ ఇస్. ఆయన యేసయ్య మాట్లాడుతున్నాడనే సంగతి కూడా తెలియదు. కానీ డైరెక్ట్గా అంటున్నాడు ఏంటంటే, ఇంత వెలుగు, ఇంత మహిమ, ఇంత స్వరము, ఇంత ప్రేమ, ఇంత ప్రణాళిక అంటే నువ్వు ఖచ్చితంగా నా ప్రభువి. From this day, because I've never met
met somebody who loved me so much. I've never met somebody who cares for me so much. I've never met somebody who is so much concerned about me. I've never met somebody who has such big great plans for me. I've never met somebody who is so glorious as you are. Whoever you are, I don't know. You are my Lord from this day. Simple confession. నీ అంత మహిమ ఎవరిని చూడలేదు, నీ అంత ప్రేమ ఎవరి దగ్గర చూడలేదు, నీ అంత పట్టింపు ఎవరి దగ్గర చూడలేదు, నీ అంత పిలుపు ఎవరి దగ్గర చూడలేదు. నన్ను పేరు పెట్టి సాల్ సాల్ నాతో పర్సనలైజ్డ్గా ఇంత ఇంత దగ్గరకు వచ్చి ఇంత మహిమోన్మతుడమైన నీవు నాలాంటి, ఆఫ్టర్ ఆల్ ఇంత బ్రిలియన్స్ ఉన్న నువ్వు, ఇంత మహత్వ కలిగిన అద్భుతమైన వెలుగున్న నువ్వు, ఆఫ్టర్ ఆల్ నా దగ్గరకు వచ్చి సాల్ సాల్ అని పిలుస్తున్నావు. నువ్వెవరు నాకు తెలియదు, కానీ నాకు ఒకటి అర్థమైంది, ఈరోజు నుంచి నేను కమిట్ అయిపోయాను. నువ్వు నా ప్రభువి. He committed just because of seeing His glory and hearing His word and tasting just the beginning of His love. He said, from now you are my Lord. How many times, even after knowing so much about the love of God, even after tasting Him time and again, and even after experiencing Him day after day, after tasting of His after tasting and feasting of the faithfulness of the Lord year after year, yet it has become so hard for us to call Him Lord. దినం వెంబడి దినం, రాత్రి వెంబడి రాత్రి, పరిస్థితి వెంబడి పరిస్థితి, ఆయన నమ్మకత్వాన్ని, ఆయన ప్రేమని, ఆయన వాత్సల్యతని, ఆయన వాగ్దానాన్ని, ఆయన మంచితనాన్ని, ఆయన దీర్ఘశాంతాన్ని, ఆయన గుణశీలాలని, ఆయన యొక్క శ్రేష్టతల్ని రుచి చూసి 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 ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా we are not able to wholeheartedly call Him Lord. ప్రభువుని పిలవడానికి ఇష్టపడట్లే. This man so easily broke down. ఇంత కఠినుడు అనుకుంటున్నాం కదా, ఎంత ఈజీగా ఇరిగిపోయాడండి, ఎంత ఈజీగా ఇరిగిపోయాడు. Saul, Saul, why do you persecute me? సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు అనే ప్రశ్న మారిపోయి సౌలు ఇప్పుడు దేవుడితో చెప్తున్నాడు, ప్రభువా నీ కోసం నేనెంత హింస పొందుతాను ఈరోజు నుంచి రాసుకో, ఈరోజు నుంచి చూడు, ఈరోజు నుంచి మేక్ ఎన్ అకౌంట్, స్టార్ట్ మై అకౌంట్. ఇన్ని రోజులు నిన్ను బాధ పెట్టా కదా, ఈరోజు నుంచి నీ కోసం ఎట్ట బాధపడతాను చూడు. We are all called to suffer. పిలుపులోనే ఒక కంపార్ట్మెంట్ సఫరింగ్ పెట్టాడు. అందుకనే అపొస్తలుల కార్యం 9:15-16 అననీయ వచ్చి చెప్తా వచ్చున్నాడు, you are God's chosen vessel to carry the good news of God to kings and to other nations and to Gentiles and to Jews. 15th verse చాలా ఇష్టం, కానీ 16th verse ఏంటి తెలుసా? I will show him how much he must suffer for me. ఇది మనకి ఇష్టంలే. నువ్వు నా ఏర్పరచబడిన పాత్ర చాలా ఇష్టం మనకి, నా నామం మోయడం ఇంకా ఇష్టం, రాజులేట సూపర్, నేనున్న ప్రభా నీ కోసం, దేశంలో ఇంటర్నేషనల్ నేను రెడీ ప్రభా, రెడీ, పాస్పోర్ట్ కూడా రెడీ. కానీ ఈ ట్రైన్కి ఇంజిన్ ఏంటి తెలుసా? 15 కాదు 16. నా నామం నిమిత్తమే ఎన్ని శ్రమలు పొందాలో నీకు చూపిస్తా. బ్యాకప్ ప్రభా, ఐ బ్యాక్ ఆఫ్. దిస్ ఇస్ ద ఇంజిన్ ఆఫ్ దిస్ కాల్, willingness to suffer. అసలు ఎవరైనా మొదలు పెడతారండి ఇట్లాంటి పిలుపు ఉంటే? ఎవరైనా who will start? ఒకవేళ జాబ్స్లో ఇంటర్వ్యూస్ పెట్టి తీసుకునేటప్పుడు ఎంత బాగా చెప్తారు తెలుసా? ఎంత చక్కగా చెప్తారంటే, ఎంత లూక్రేటివ్ జాబ్, ఎంత ఎక్సైటింగ్ జాబ్, ఎంత అట్రాక్టివ్ జాబ్, ఎంత ఎంటర్టైనింగ్ జాబ్ అన్నట్టు చెప్తారంటే చాలా బాగుంటుంది వినేటప్పుడు. జాబ్ ప్రొఫైల్ విన్నప్పుడు, జాయిన్ అయ్యేటప్పుడు చాలా బాగుంటుంది. జాయిన్ అయిన తర్వాత గొడ్డు చాకరీ చేయిస్తారు, జాయిన్ అయిన తర్వాత వెట్టి చాకరీ చేయిస్తారు. చెప్పేటప్పుడు బాగా చెప్పి ఇట్లాంటి చాకరీ చేస్తే ఉంటారు. జాయిన్ అయ్యేటప్పుడే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యావు సార్, మా కంపెనీ గురించి కొంచెం మీకు చెప్పాలంటే చెప్పండి. మా కంపెనీ చాలా టార్చర్ కంపెనీ, మీరు పొద్దున్న వచ్చారంటే రాత్రి వరకు మిమ్మల్ని పిండి వదిలిపెడతాం. శనివారాలు సెలవులని చెప్తాం కానీ తర్వాత ఇవ్వము, ఆదివారాలు సెలవులని చెప్తాం కానీ ఇంట్లో వర్క్ చేయడానికి మీకు పనులు ఇచ్చి పంపిస్తాం. ఆఫీస్ అవర్లు 10 నుంచి 5 అనే చెప్తాం కానీ యాక్చువల్ మా ఆఫీస్ అవర్లు సాయంత్రం 5 తర్వాత మొదలవుద్ది. నువ్వు ఇంటికి లేదు, భార్య పిల్లలనే అనే వాళ్ళని భలే పోషిస్తామని ఇప్పుడు చెప్తున్నావు. యాక్చువల్ నువ్వు జాబ్ జాయిన్ అయిన తర్వాత వాళ్ళు మర్చిపోవాలి, డబ్బులు మాత్రం ఇంటికి పోతా ఉంటే నువ్వు మాత్రం ఆఫీస్లో మిగిలిపోతావు.
నిన్ను మామూలుగా తినేయం, మేము పిండేస్తాం నిన్ను. కంగ్రాచులేషన్స్ ఫర్ బీయింగ్ సెలెక్టెడ్ అంటే నువ్వేమంటావు? సారీ సార్, వద్దు బాబో, నీ ఉద్యోగం, నేను ఇంకో ఉద్యోగం ఎత్తుక్కుంటావు. థర్డ్ డే ఆఫ్ మీటింగ్ ద లార్డ్, మూడో రోజు ప్రభుని కలిసి జస్ట్ థర్డ్ డే అప్పటికి ఇంకో గుడ్డోడు. 3 రోజుల్లో గుడ్డోడుగా తినకుండా తాకుండా కిందపడి అసలు ఎట్టై ఉంటుంది ఈయన పరిస్థితి. ఇమాజిన్, ఓ మనిషి పోతా కింద పడ్డాడు. కింద పడితేనే ఘోరం అంటే గుడ్డోడు అయిపోయాడు. గుడ్డోడు అయిన తర్వాత తిండి లేదు, నిద్ర లేదు, నీళ్ళు లేవు, నో ఫుడ్, నో వాటర్, నో స్లీప్, ఫాలన్ మ్యాన్, బ్లైండ్ మ్యాన్. భర్తమై కన్నా కొంచెం ఫ్రీడమ్ ఉంది, అది కూడా లేదు ఈయనకి. ఈయన దగ్గరికి గోరు చుట్టుపై రోకలి పోటంటే ఇదే. ముందే ఈ రేంజ్లో ఇరిగిపోయినోడి దగ్గరికి వచ్చి ఈయన తల మీద చేయబెట్టి ఏం చెప్తున్నారు తెలుసా? నీకు ప్రపంచంలో ఎవ్వరికి లేని సఫరింగ్స్ నీకే అంట. రోజు నిన్ను కొడతారంట. ఇక నీ ఇల్లు, నీ లాడ్జ్, నీ హోటల్ అంటే జైలే. నానా రకాల జైలు విజిట్ చేస్తావు నువ్వు. జడ్జిల ముందు నిలబడతావు, అక్రమంగా లోపలేస్తారు, గుద్దేవాడు గుద్దుతాడు, బట్టలు చింపేస్తారు, కొడాలతో కొట్టేస్తారు, నిన్ను చాలా హింసలు పెడతారు. మనమైతే ఏమంటాం? 3వ రోజే ఈ వార్త ఓమో స్టార్ట్ అవుతే ఎట్టుంటుందో, ఐ బ్యాక్ ఆఫ్, నాకొద్దు. ఈ మనిషి అంటున్నాడు, ఐఎమ్ రెడీ. This is the message to give a newly born again person. అప్పుడప్పుడే హార్మోన్స్ పొందినోడికి అసలు ఈ వర్తమానం సెట్ అవుతుందా? యూ గోయింగ్ టు సఫర్ ఫర్ మై నేమ్, ఐ విల్ షో యూ వాట్ యూ మస్ట్ సఫర్ ఫర్ మై నేమ్. చాలా బాధపడతావు నువ్వు, చాలా బాధపడతావు. ఈయన డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి తెలుసా? 9:4. ఇంత ప్రేమించిన నా దేవుడిని ఇంత బాధ పెట్టానే, ఈరోజు నుంచి ఐ మీన్, ఇదిగో నేనున్నా ప్రభా, ఎంత బాధ పెడతావు బాధ పెట్టుకో, ఎంత బాధ పెట్టుకో, నేను నిన్ను బాధ పెట్టిన దానికంటే తక్కువే. ఐఎమ్ రెడీ ఓ లార్డ్, నేను రెడీ. స్టార్ట్ చేసుకొని ప్లాన్. ఇక మొదలైన 9వ అధ్యాయం నుంచి. 9వ అధ్యాయంలో చంపేద్దాం అనుకున్నారు. చంపేద్దాం అనుకుంటే తప్పించుకొని పారిపోతున్నాడు. ఇంకా అక్కడి నుంచి మొదలవుతాయి సఫరింగ్స్. నిజంగా పౌలు యొక్క శ్రమలు మానవాతీతమైన శ్రమలు. ఎలాంటి శ్రమలు అంటే, తన శ్రమల గురించి పెద్దగా ఎక్కడ రాసుకోవడానికి ఇష్టపడదు, కానీ ఒక్కసారి 2 కొరింథీ 11లో ఆయన శ్రమల గురించి రాయడానికి కొంచెం శ్రమల గురించి రాయడానికి ఇష్టపడతారు. తెలుగులో చాలా చక్కటి మాట ఉంటుంది. అమ్మ చదువుదాం. 2 కొరింథీయుల రాసిన పత్రిక 11వ అధ్యాయానికి వద్దాం. 2 Corinthians chapter 11. పౌలు తన శ్రమలు, తన కష్టాల గురించి మాట్లాడుతూ ఉంటున్న మాట మీరు ఒకవేళ 23 నుంచి చదువుతా ఉంచినట్టయితే, I have worked more harder and been in prison more frequently, been flogged more severely and been exposed to death again and again. 24వ వచనంలో 5 times I received from the Jews 40 lashes minus 1. 25, 3 times I was beaten with rods, once I was stoned, 3 times I was shipwrecked. I slept a night and day in the open sea. I had been constantly on the move. I've been in danger from rivers, danger from bandits, danger from my own countrymen, danger from Gentiles, and danger in the city, and danger in the country, and danger in the sea, and danger from false brethren. డేంజర్. ఒక్క వచనంలో ఎన్నిసార్లండి? ఇంట్లో డేంజర్ అంట, బయట డేంజర్ అంట, బయట అపాయం అంట, ఇంట్లో అపాయం అంట, సముద్రంలో అపాయం అంట, రోడ్డు మీద అపాయం అంట, కపట సహోదరుల వల్ల అపాయం అంట, బయట వల్ల అపాయం, అన్యుల వల్ల అపాయం, దొంగల వల్ల అపాయం, అపాయాల సముద్రంలో ఈదుకుంటూ పోతా ఉంటున్నాడు. He suffered so much for the Lord. తెలుగు బైబిల్లో మాట ఉంటుంది, ఇంగ్లీష్లోకి రాలేదు, కానీ ఏమని ఉంటుందంటే, ఇంకా చెప్పవలసినవి అనేకములు ఉన్నాయి. మొత్తం లిస్ట్ రాసేది ఇంకేం చెప్పేది ఏముందంటే చాలా ఉన్నాయి. జస్ట్ శాంపుల్ రాశాను నేనంతే. ఇంకా చెప్పవలసిన అనేకములా. ఇదే ఇంతెంత ఇట్టెట్ట శ్రమ పడ్డావు అని అంటే, నేను నా ప్రభుని శ్రమ పెట్టా, చాలా బాధ పెట్టాను నా ప్రభుని. నా ప్రభు నన్ను అడిగాడు, పౌలో నన్ను ఎందుకు శ్రమ పెడుతున్నావు? ఇప్పుడు నేను నా ప్రభుని అడుగుతున్నా, ప్రభా ఇంకేం శ్రమ ఉంది, ఇవ్వు ప్రభా, ఇవ్వు నేను రెడీ. పౌలు ఫస్ట్ డేనే, ఆ 3వ రోజే చెప్పేశాడు, నా కోసం
శ్రమ పడతావా? ఇవి నా కోసం శ్రమ పడాలా? ఐ మీన్ లార్డ్, చేస్తాను ప్రభా, శ్రమ పడతా. ఇక ఇన్ని రోజులు నేను శ్రమ పెట్టా కదా, అయిపోయింది. ఇక నీకు శ్రమ పెట్టను. ఇక ఇప్పుడు నుంచి నీ శ్రమలు పొందుతా. యేసు ప్రభు సిలువలో ఏమన్నా ఆ శ్రమలో కొరతుంటే నాకేమన్నా నేను పొందుతా. ఎవరంటారండి ఈ మాట? నాకుందే ఎక్కువ అంటే మళ్ళీ ఇంకోటి ఎవరు తీసుకుంటాడు? There is any lack in the sufferings of Christ. Give them, put them on me. నా మీదే ఇచ్చేసాడు. కంప్లీట్లీ అన్రిజర్వ్డ్లీ గివెన్ ఇన్ ఫర్ సఫరింగ్ ఫర్ క్రైస్ట్. నేను శ్రమ పెట్టింది చాలు ప్రభా, నేను బాధ పెట్టింది చాలు ప్రభా, నేను నిన్ను ఏడిపించింది చాలు ప్రభా, నేను నిన్ను విరిచింది చాలు ప్రభా, నేను నిన్ను నీ గుండెని గుచ్చింది చాలు ప్రభా. ఇక నన్ను గుచ్చు, నన్ను విరగొట్టు, నన్ను ఏడిపించు, నన్ను దున్నేయ్. I'm ready, I'm ready, I'm ready, oh Lord, I'm ready, oh Lord. Can you tell this? Has there been a day where your yearning and your hunger and your thirst for comfort stopped? నీ జీవితంలో నీ సొంత ప్రణాళికలు, నీ సుఖం కొరకు, నీ సౌఖ్యం కొరకు, నీ ఇష్టం కొరకు, నీ భవిష్యత్తు బాగుండడానికి నువ్వు వేసుకున్న ప్రణాళికలు చినిగిపోయి ఆగిపోయి సఫరింగ్కి రెడీ. వైట్ పేపర్ తీసుకెళ్ళి ఎన్ని శ్రమలు రాస్తావు రాయి ప్రభా, అన్ని పొందుతా చెప్పిన రోజు ఉందా? Is there a day when you put a blank paper in the hand of God to say, oh Lord, write all the sufferings that you want me to go through and I'm ready. Sit them, I'm ready, I'm there. చెప్తావా? కెన్ యూ టెల్ గాడ్? మొదటిది, ఇంత స్ట్రైట్గా పిలిస్తే కూడా ఏమాత్రం బ్యాక్ ఆఫ్ చేయాలి, ఏమాత్రం వెనక్కెళ్ళే. సరే ప్రభా, రెడీగున్నా, నో ప్రాబ్లం, శ్రమలా రాని రెడీగున్నా. ఇది మొదటి అనుభవం. రెండో అనుభవం ఏంటి తెలుసా? ఎప్పుడైతే ఈ వ్యక్తి జీవితంలో దేవుడు శ్రమలు పెట్టడం మొదలుపెట్టాడో, ఈయనకు చాలా ప్రత్యక్షత ఇచ్చాడు. ప్రత్యక్షత ఇచ్చిన తర్వాత అక్కడ ఒక మాట ఉంటుంది, అన్నమాట చదువుదాం. మొదటి 2 కొరింథీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయం, 2 కొరింథీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. 2 Corinthians chapter 12 verse 7. 2 Corinthians chapter 12 verse 7 చదవండి. 2 కొరింథీ 12:7. సాతాను యొక్క దూతగా ఉంచబడను. ఇది ఈ కొత్త కాన్సెప్ట్ ఏంటి? మళ్ళీ ముందే ఆల్రెడీ సఫర్ అవుతున్నాడు, మరి సాతాను తోటలేంటి, ఈయన లోపల ఉండడం ఏంటి, ముళ్ళేంటి, అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి అసలు? నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషములు కనుక నేను హెచ్చిపోకుండా నిమిత్తమై నన్ను నలగొచ్చుటకు నా శరీరం ముందు సాతాను దూతగా నన్ను నలగొచ్చడానికి దేవుడు ఒక ముళ్ళు పెట్టాడంట. సాతాను దూత నలగొట్టడం ఏంటి? దేవుడు 2 రకాలు నలగొడతాడు. ఒకటి డైరెక్ట్గా దేవుడే నలగొడతాడు, కానీ దేవుడికి ఒక వీక్నెస్ ఉంది. ఏంటంటే ఆయన నలగొట్టేటప్పుడు నువ్వు కనుక ఏడ్చేసావనుకో, నువ్వు కనుక బాగా ఏడ్చేసి నా వల్ల కాదు ప్రభు, ప్లీజ్ ప్రభు ఆపే ప్రభు అంటే ఆయన చేసిన గాయాన్ని గట్టేస్తాడు, ఆపేస్తాడు. అది ఫస్ట్ మెథడ్. రెండో మెథడ్ ఏంటి తెలుసా? ఆయన తీసుకెళ్ళి సైతాన్ చేతిలో పెడతాడు. ఆ సఫరింగ్స్ మామూలుగా ఉండవు. దేవుడు పెట్టే సఫరింగ్స్ కంటే వాడు సైతాను పెట్టే సఫరింగ్లు అది డిఫరెంట్. కనికరం లేని సఫరింగ్లు. యోబుకి శ్రమ పెట్టాడు. ఎవరు పెట్టారు? దేవుడు సైతాన్ చేతికి అప్పగిస్తే యోబుకి మొదలైపోయాయి. ఇల్లు పడిపోయా, పిల్లలు చచ్చిపోయా, ఒంటెలు పోయా, గాడిదలు పోయా, పనోళ్ళు పోయా, పనికత్తలు పోయా, మొత్తం ఆస్తి మొత్తం ఒకేసారి స్వీప్ మొత్తం వెళ్ళిపోయింది. అయినా కానీ సైతానికి కనికరం ఏం లేదు. వెంటనే మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి అంత తీసేసావు కానీ నాకు ఎందుకో తృప్తి లేదు, ఆయన శరీరం మీద కూడా అధికారం ఇస్తావా? అది సైతాన్ ముళ్ళు అంటే ఎంత ఏడ్చినా వాడు ఏం ఆలోచిస్తూ ఉంటాడు, నెక్స్ట్ ఏం తీయాలా, నెక్స్ట్ ఇంకెట్ ఏడిపించాలి, వాడికి జాలి కనికరం దయ ఏవి ఉండవు.
ఆడి కాన్సెప్ట్ ఎరగొట్టడం అంతే. యేసయ్య విరగొట్టేటప్పుడు ఏడిసి బాధపడితే నీతో పాటు నీ యావత్ బాధలో బాధపడతాడు. ఆయన జాలిపడి తట్టుకోలేకపోతున్నాడని ఆపుతాడేమో, లేక ఆదరిస్తాడేమో, లేక లేక కన్నీరు దుడుస్తాడేమో, లేక చేసిన గాయాన్ని కడతాడేమో. ఇవేమి ఉండవు సైతాన్ దగ్గర. పౌలు శరీరంలో ఏం పెట్టాడు తెలుసా? సాతాను దూతగా నలగొట్టడానికి. అంటే ఆ ముళ్ళు ఎట్లాంటి ముళ్ళో మనకు తెలియదు, కానీ కన్నికరం లేకుండా టార్మెంట్ చేసిన ముళ్ళు అది. కన్నికరం లేకుండా గుద్దిన ముళ్ళు, కన్నికరం లేకుండా పిండేసిన ముళ్ళు. అసలు కన్నికరం అనేది లేకుండా పిండేశాడు. దేవుడు అంటున్నాడు సింపుల్ సొల్యూషన్ పౌలు, ముళ్ళు అయితే పోదు, అదైతే నేను టార్చర్ పెడతానే ఉంటుంది నువ్వు చచ్చిపోయే వరకు. కృప నీకు ఇస్తానులే. ఇది పోదా? ఇది పోదు. ఎందుకంటే సైతాన్ ముళ్ళు అది. సైతాన్ దూతగా నలగొట్టడానికి ఇచ్చా కదా, ఆడికి కనికరాలు నువ్వు, నా కృప నీకు తోడిస్తాలే, కానీ ఇది దీను అంతే. ఈ సెడ్ ఐ మీన్ సరే ప్రభు, ఓకే, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. అక్కడ అంటాడు, సో దట్ ఇన్ మై వీక్నెస్ ద పవర్ ఆఫ్ క్రైస్ట్ మైట్ బి మేడ్ పర్ఫెక్ట్. అంత సైతాను కలిగించే నొప్పిలో కూడా ఉత్సాహం చచ్చిపోలే, ఆయన కోసం బాధపడాలి అనే ఆ లోపలుంటున్న ఆ ఆరాటం చచ్చిపోలే, లోపలుంటున్న ఆ ఆకాంక్ష చచ్చిపోలే. ఇంకా ఏమంటున్నాడు తెలుసా? ఏంటి? సైతాన్ ఆయనే రాసుకుంటున్నాడు, ఆయన చేతితో రాసుకుంటున్నాడు. ఈవెన్ హీ అండర్స్టూడ్ దట్ గాడ్ allowed a messenger of Satan in his flesh. ఈవెన్ హీ అండర్స్టూడ్ ఇట్. ఆయనకు కూడా అర్థమైంది మాట రాసుకుంటున్నాడు. ఇంత కనికరం లేని సఫరింగ్కి అప్పచెప్పిన తర్వాత ఎవరిలో అన్న ఆశ చచ్చిపో, ఏం దేవుడు అబ్బా ఇంత నమ్ముకుంటే తీసుకెళ్ళి ఇట్ట కనికరం లేని ముళ్ళు పెట్టేశాడు నాకు, అయినా కూడా ఈయన ఆశ చచ్చిపోలే. ఈయన ఏమంటున్నాడు తెలుసా? ప్రభా నో ప్రాబ్లం లార్డ్, ఏమి అసలు ఏ మాత్రం వెనకంజ వేయట్లే, ఇంకా నిలబడంటాడు, నో ప్రాబ్లం ఎట్ ఆల్ లార్డ్, సమస్యలే, నో ప్రాబ్లం. ఈ బలహీనతల్లో కూడా నీ శక్తిని నేను చూపిస్తా. ఈవెన్ ఇన్ దిస్ వీక్నెస్, ఈవెన్ ఇన్ దిస్ సఫరింగ్, ఈవెన్ ఇన్ దిస్ కన్ఫ్యూజింగ్ థింగ్, ఈ పిచ్చెక్కిచ్చే విషయంలో కూడా నో ప్రాబ్లం ప్రభా, నో ప్రాబ్లం. నీ శక్తి పరిపూర్ణత అనుభవిస్తా. వాట్ కైండ్ ఆఫ్ అ మ్యాన్ ఇస్ దిస్ మ్యాన్? ఏం మనిషి అండి ఈ మనిషి? అసలు ఏం మనిషి? ఓ పక్కనేమో శ్రమలు, ఇంకో పక్కనేమో సైతాను, ఇంకో పక్కన విచిత్రం ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. అమ్మాట చదువుదామా? అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయం ముగిచ్చేస్తా ఉంటున్నాం. యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టిల్స్ ఇన్ చాప్టర్ 21. అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయం 11వ వచనం 11th verse చదవండి. పరిశుద్ధాత్మ చెప్తున్నారట. ఇక చాలండి. ఇంక ఇప్పటికి ఇక మూడోది ఏంటి తెలుసా? డైరెక్ట్ పరిశుద్ధాత్మ దేవుడే అగాబు ద్వారా ప్రవచిస్తూ ఉంటున్నాడు. ఏంటంటే ఈ నడి కట్టు కలిగిన వాడిని యెరూషలేములో బంధిస్తారు, అన్యుల చేతికి అప్పగిస్తారు. లాస్ట్కి పరిశుద్ధాత్మ దేవుడు కూడా చెప్పేస్తున్నాడు. పరిస్థితుల్లో మాట్లాడుతున్నాయి, సైతాను మాట్లాడుతున్నాడు, ఇంకా లాస్ట్ పరిశుద్ధాత్మ దేవుడు కూడా చెప్తున్నాడు, ఇదిగో నిన్ను కడతారు, నిన్ను అన్యుల చేతికి అప్పచెప్తారు. సంఘం అంతా ఏడ్చిందంట. మేమును అక్కడ వారును అనే మాట ఆ కింద ఉంటుంది. మేమును అక్కడ వారును అంటే ద లోకల్ చర్చ్ దేర్. ఈ అపోస్తుల కార్యం రాస్తా ఉంటున్న లూకా, వాళ్ళ జత పనివాడైన అరిస్తాకు, వీళ్ళందరూ ఏడ్చారంట. ఏడ్చి పోలు 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 పోద్దు, పోలు పోద్దు, అక్కడ పోద్దు, అక్కడ నిన్ను కడతారంట, నిన్ను అన్యుల చేతికి అప్పగిస్తారంట. అప్పుడు అంటాడు పౌలు, మీరెందుకు ఏడ్చి నా గుండెలు బద్దలు చేస్తున్నారు? నా ప్రభువు అయిన యేసు నిమిత్తమై శ్రమ పడ్డానికి కాదు, ప్రాణం పెట్టడానికి, చచ్చిపోవడానికి కూడా సిద్ధంగా. శ్రమ పడ్డం ఇది కామన్ అయిపోయింది అక్కడ. దాటేసే ఈ రేంజ్. చచ్చిపోవడానికి కూడా రెడీగా ఉన్నా. మీరెందుకు ఏడుస్తారయ్యా బాబు? మీరు ఏడవద్దు. అప్పుడు వాళ్ళందరూ అన్నారు, ద లార్డ్స్ విల్ బి డన్. నిజంగా ఒకవేళ ఒక ఊర్లో మనం పోతే వాళ్ళు కొట్టి చంపేస్తారని తెలిస్తే, ఎల్షదాయిలో పుట్టి పెరిగిన విశ్వాసి నువ్వు,
ఆ ఊరు పోతే నేను కొట్టి చంపేస్తారని తెలుసు. నువ్వు కనుక ఎల్షదాయిలో ఒక థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ ఇచ్చి నేను ఆ ఊరు పోతాను, ఆ ఊరిలో నన్ను చంపేస్తారు అని అంటే ఎల్షదాయి ఏడ్చి వద్దక్కా అంటే మనం వయసు అయిపోయి కరిగిపోయి నీరుగారిపోయి మిమ్మల్ని వదిలిపెట్టి నేను ఎక్కడక్క పోయేదే, నేను ఏడే ఉంటాను. ఇమోషన్స్ చచ్చిపోయి మనిషికి సంఘం అంతా ఏడుస్తుంది. అవి అసలు ఒక ఇంచు అంతా కూడా అసలు లేదు, ఏం సంబంధం లేదు. ఎందుకు ఎడుతున్నారు మీరు? కామన్. నాకు నేను పిలవబడిందే కొట్టబడ్డాను, నేను పిలవబడిందే అనిల్ చేత పిలవబడి చచ్చిపోవడానికి కూడా రెడీ అయితే నేను నిజంగా వాట్ ఎ మ్యాన్. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు పోతా, బయలుదేరాడు, వెళ్ళిపోయాడు. రోమిల దగ్గర తీసుకెళ్ళారు. చివరికి శిరస్సేదనం చేసే రోజు వచ్చేసిందేమో. ఆ రోజు లాస్ట్కి ఆయనను తీసుకెళ్ళి అంత సేవ చేశాడు. నిజంగా అసలు ఆయన శరీరం ఎట్లుండి ఉంటుంది ఒకసారి ఆలోచిద్దాం. ఆయన శరీరం ఎట్లుండి ఉంటుందో. రాళ్ళతో కొట్టబడ్డాడంట. రాళ్ళు తీసుకొని కొడితే మనలాంటి రాళ్ళు కాదు, ఇటుక పేర్లు చిన్న రాళ్ళు కాదు. ఇశ్రాయేల్లో ఉండే రాళ్ళు బండలు పాల్గొడితే వచ్చే రాళ్ళు, కంకర రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు అవి. ఆ రాళ్ళు తీసుకొని కొడితే అట్టని చచ్చిపోతారు. ఆ చచ్చిపోయిన తర్వాత కూడా సమాజం సరిగా అవదు, ముక్కలు అయిపోతాడు. అట్లాంటి రాళ్ళతో కొట్టారంటే ఎన్ని ఎముకలు ఇరిగిపోయి ఉంటాయి. అసలు ఈ పరిస్థితి ఒకసారి ఆలోచించాడు. ఎన్ని ఎముకలు ఇరిగిపోయి ఉంటాయి. మల్టిపుల్ ఫ్రాక్చర్స్. అది కాక సముద్రంలో ఒక రోజు రాత్రి ఓపెన్ సీలో ఉన్నాను. ఓపెన్ సీలో ఉంటే ఎంత అనారోగ్యం తెలుసా, భయంకరమైన అనారోగ్యం. విపరీతమైన ప్రయాణాలు చేసి సీ సిక్నెస్ వచ్చిందేమో. విస్తారముగా జాగారాలు ఉన్నాయి. ఐ సఫర్డ్ హంగర్, విపరీతంగా ఎక్కువ రోజులు హంగర్. అట్లానే ఆకలిని అట్లానే పెట్టుకొని ఉంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఎసిడిటీ, అల్సర్స్, గ్యాస్ట్రోఎంటరైటిస్ ఏవేవి మొదలైపోతాయి. కడుపులో నీటి చుక్క కూడా మింగలేనంత మంట పుట్టింది కడుపులో. అల్సర్లు స్టార్ట్ అయిపోయి, మల్టిపుల్ ఫ్రాక్చర్స్, ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్. ఇవన్నీ పక్కనంటే కపట సహోదరుల వల్ల కలిగే అపాయాలు, వాళ్ళ సంఘముల గురించిన చింత, ఆ చింత అయిపోయి హైపర్ టెన్షన్ వచ్చేసి ఉంటుంది. హై బీపీ పేషెంట్. ఆయన పత్రికలు చదివితే అర్థమవుతుంది దానికి ఎంత బీపీ ఉంటుందో. హై బీపీ, మల్టిపుల్ ఫ్రాక్చర్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అసిడిటీ. ఇవన్నీ కాక బెత్తాలతో కొట్టారు, రాడ్స్తో కొట్టారంట. ఆ వాతలు అసలు ఎట్టబడి ఉంటాయి. బట్టలు లేకుండా ఉన్నాడంట. కొరడాలతో కొట్టారంటే ఆ ఊడ్స్ ఇక మానవ ఇక ఫ్రెష్గా కొట్టొదిలేసారా అంటే పీరియాడికల్గా పడతానే ఉంటాయి. ఈయన తగిలిన గాయం మానే లోపల మళ్ళీ పడుతుంది. ఇది ఈయన పరిస్థితి. అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు మొత్తం గాయాలే. ప్రతి అవయంలో దెబ్బలు తిన్నాడు, ప్రతి అవయంలో పడ్డాయి, ప్రతి మూల దెబ్బలే, మూల దెబ్బలే. ఒక అంగుళం కూడా మిగలలేదేమో ఈయనకి. కొట్టని ప్రాంతం ఒక్కటి కూడా మిగలలేదేమో. ఇన్ని దెబ్బలు పడిన తర్వాత లాస్ట్కి అసలు ఎట్లా నడుస్తుంటాడు? మెట్లెక్కుతా పైకెక్కి ఆ కత్తిని అలా పైకెత్తినప్పుడు ఇక పడుతుంది, ఇక పౌల మీద పడుతుంది ఆ కత్తి అన్నప్పుడు ఆల్రెడీ విరిగిపోయి మరణం ఏలుతున్న శరీరాన్ని వంచి తలక్కడ పెట్టినప్పుడు ఆ కత్తి ఇంక పడుతుంది అన్నప్పుడు సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావనే మాట ఆ రోజు తృప్తిగా అంటాడు, ప్రభా నేను నిన్ను హింస పెట్టాను ప్రభా, కానీ నా వల్ల ఎంత అవుతే అంత హింస పొందాను ప్రభా, నీకు బదులు నీ కోసం నా వల్ల ఎంత అవుతే అంత పొందాను ప్రభా, లాస్ట్కి నా ప్రాణం కూడా పెట్టేస్తా ప్రభా, తీసుకో కత్తి వదిలేండి. ఆ కత్తి ఒక్కసారి పడింది, తలటు మొండమిటు క్లోజ్.
పరలోకానికి పోయి ఉంటాడు. యేసయ్యను ఆ రోజు కలిసి ఉంటాడు. ఎలా కలిసి ఉంటాడు తెలుసా? ఆ రోజు ఫస్ట్ టైం యేసయ్యని కలిసినప్పుడు యేసయ్య ఏమన్నాడు తెలుసా? సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు అని ఆ ఫస్ట్ టైం కలిసిన యేసయ్యని ఇప్పుడు చూసి మీద పడి కౌగలించుకొని ఏడుస్తా ఉంటే యేసయ్య అని అంటాడు, సౌలా సౌలా నా కోసం ఎంత హింస పొందావు సౌలా, ఎంత కొట్టబడ్డావు సౌలు, ఎంత గాయపరచబడ్డావు సౌలు, ఆఖరికి నా కోసం చచ్చిపోయావు సౌలు. ఈరోజు వస్తుందని తెలిసే ఆ రోజు నిన్ను ఎదుర్కొన్నా, నువ్విట్ట బతుకుతావని తెలిసే నేను నిన్ను కోరుకున్నా, నువ్వు నా కోసం వెనకంజ వేయకుండా చచ్చిపోతావని ఎరిగే నేను నిన్ను పిలుచుకున్నా. నువ్వు మొండోడిగా నాకు ఎదురు తిరుగుదాం అనుకున్నావు కదా. సౌలా ఎవరు గెలిచారు, నువ్వా నేనా? ఓ ప్రభువా నువ్వే గెలిచావు, కానీ నీతో పెట్టుకొని ఎవడు ప్రభ బతికేది? మునికోళ్ళకి ఎవడు ప్రభ ఎదురుతనేది? ఏ కేటగిరీలో ఉన్నావు? సౌలా సౌలా నా కోసం ఎంత హింస తట్టుకుంటావు. ఇదిగో ప్రభా అను 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 నా హింస తట్టుకుంటా నీకోసం. Are you still in that persecuting group? Or are you in that persecuted group? శ్రమ పెట్టే అనుభవంలో ఉన్నావా? శ్రమ పడే అనుభవంలో ఉన్నావా? Saul, Saul, why do you persecute me?